జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో మేమంతా లోపలికి వెళ్ళి ఆశా వర్కర్లను చూసి వచ్చినాము. చాలామంది మాత్రం బయట ఉండిపోయినరు. ప్రజాపాలన అని చెప్పిండ్రు, మహిళలకు రక్షణ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే సమయాన ఇక్కడ ఆశా వర్కర్ల మీద దమనకాండ చేయడం అనేది మాత్రం ఇది ఖండించాల్సిన విషయం. గురువుగారి బాటలో శిష్యుడు నడుస్తున్నాడు. ఇక్కడ ఒకప్పుడు అంగన్వాడీల మీద గుర్రాలతో దొక్కిచ్చిండు, ఆయన పతనం ఆయన కొని తెచ్చుకున్నాడు. ఇవాళ శిష్యుడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు, ఈయనకు కూడా పతనం స్టార్ట్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహిళా ఉద్యమం అనేది ఇక్కడ మొదలైంది. ఆశా వర్కర్లకు 18,000 ఇస్తా అని ఎన్నికల సమయాన చెప్పిన హామీని తుంగలో దొక్కి ఇవాళ వాళ్ళు పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. ఆమె విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మళ్ళీ ఆవిష్కరిస్తున్న సమయాన వీళ్ళ మీద ఇట్లా చేయడం అనేది మాత్రం ఖండించాల్సిన విషయం. ఎట్లా చూస్తారు? నిన్న జరిగిన సంఘటన మొత్తం కూడా మీరు చూసే ఉంటారు. ఒక మహిళ చీర ఒకటి లాగడం, ఇది మళ్ళీ ఏంటంటే చరిత్ర చరణం అన్నట్టు పాత చరిత్ర కాంగ్రెస్ చరిత్ర మళ్ళీ ప్రారంభమవుతున్నది. మహిళలకే రక్షణ లేనప్పుడు ఇంకా ప్రజాపాలనలో ఎవరికి ఏం సాయం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు మహిళలకే రక్షణ లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తారు వీళ్ళు రక్షణ అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. ప్రభుత్వానికి ఏం చెప్తామండి? ఇగో ఒకటి, ప్రజలు ఇచ్చిన తీర్పు అందరం శిరస వహించాల్సిందే. ప్రభుత్వం అనేది ఏర్పడ్డది, మనం సంతోషిస్తాం. కానీ చేయాల్సిన పరిపాలనను తుంగలో దొక్కి మహిళల మీద, విద్యార్థుల మీద, ఎక్కడున్న ఆదివాసీ బిడ్డల మీద ప్రతి విషయంలో కూడా ఎక్కడ మహిళలు సుఖంగా ఉన్నారు చెప్పండి? మూసీ బాధితులు, హైడ్రా బాధితులు ఎక్కడ పోయినా వీళ్ళు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అందించి ఖండించాలని మా ఉద్దేశం అండి. చాలా అత్యంత దారుణమైన విషయం. మహిళలని కూడా చూడకుండా వ్యాన్లలో అసలు ఎత్తేసి చీరలు లాగడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తీసి ఎత్తేయడము, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉంది, కళ్ళు తిరిగి పడిపోయారన్న వాళ్ళని పట్టించుకోకుండా ఆడ వదిలేయడము చాలా దారుణమైన విషయం. నిన్న మొత్తం లోకమంతా చూసింది న్యూస్లలో. చీరలు లాగడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తోసేయడము, అంటే ఎలాంటి రాజ్యంలో బతుకుతున్నాం అనేది చాలా చాలా అసహ్యంగా ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, మేము మహిళలందరినీ ప్రతి మహిళని కోటీశ్వరుల్ని చేస్తామని మాట్లాడతాడు. ఇదే నా కోటీశ్వరుల్ని చేయడం? వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవించని నువ్వు ఇంకా వాళ్ళని కోటీశ్వరులు, నువ్వు ₹1 కోటి ఇచ్చినా ఎవ్వరికీ అవసరం లేదు. ప్రతి మహిళకి ఓన్లీ ఆత్మాభిమానమే కావాలి. అది తెలంగాణ బిడ్డకు ఆత్మాభిమానం అంటే చాలా ముఖ్యం. తెలంగాణ మహిళలంటే ఆత్మాభిమానంతో బతికే మహిళలము. అలాంటి మహిళల్ని అవమానిస్తున్నావు, ప్రతి సబ్బండ వర్గాలని కూడా అవమానిస్తున్నావు. అలా లగచెర్లలో కానీ నిరుద్యోగుల మహిళల్ని కూడా ఉద్యోగాలు ఇస్తా అంటే నువ్వు ఎప్పుడైతే ఏవైతే హామీలు ఇచ్చినావో వాటి గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఆశా వర్కర్లు వాళ్ళు వచ్చి 18,000 జీతం ఇవ్వమని అడగలేదు. నువ్వు ఏనాడైతే హామీ ఇచ్చినవో, మా ప్రభుత్వం వస్తే మీరు ఓటేస్తే గెలిస్తే 18,000 ఇస్తా అన్నవో అవే ఇయ్యమని న్యాయంగా అడుగుతున్నారు. నువ్వు ఇయ్యందైతే వాళ్ళైతే గొంతెమ్మ కోరికలు కోరదలేరు కదా. నువ్వు ఇస్తా అన్నయ్యే ఇచ్చి చూపించాలి. కానీ నీకు చేతగాక ఆడపిల్లలను చూడకుండా మహిళల్ని తొక్కుతూ అవమానిస్తూ పోలీసులు ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఎంత దారుణంగా అందరినీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు లాగి పడేసి అవమానిస్తున్నారు. చాలా దారుణమైన విషయం. పోలీసుల ధోరణి కూడా చాలా దారుణంగా ఉంది, అవమానీయంగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ తెలంగాణ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మహిళల్ని గౌరవించేటోళ్ళు, నెత్తిన పెట్టుకొని చూసుకునేటోళ్ళు, మహిళలు వస్తే గౌరవించి అమ్మ రెండమ్మ అనేటోళ్ళు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు లాగి పడేస్తూ అవమానిస్తున్నారు. పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి అన్ని వర్గాల మహిళల్ని అవమానిస్తూ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నేను మన తెలంగాణ సాటి ఆడపడుచు ఎట్లుందో అట్లా పెట్టినా అని చెప్తున్నాడు. సాటి ఆడపడుచుల్ని గౌరవించలేని నువ్వు ఇంకా తెలంగాణ విగ్రహాన్ని గౌరవిస్తా. నిన్న చూస్తే సినిమా పాటలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమ పాటలు, ఇవన్నీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పెట్టుకోకుండా చూస్తూనే ఉన్నారు సబ్బండ వర్గాలు. తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. త్వరలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపి బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణ తల్లి అని చెప్పి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి కాంగ్రెస్ పాలన స్టార్ట్ చేసిండని ఈ ఆశా వర్కర్ల మీద వాడు దాడి చేయించిండు. అంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన మహిళలకు ఎంతవరకు గౌరవం ఉంటుందో ఈ ఆశా వర్కర్లను ఈరోజు వాళ్ళకి చేసినంటే ప్రతి ఆడపిల్లకు, తెలంగాణలో ప్రతి ఆడపిల్లలకు చేసిన అగౌరవ పని. రాజకీయం అంటే మనకి రాజకీయం రాదు. ఇట్లాంటివి అంటారు కదా, కాంగ్రెస్ పాలన అంటేనే
ఒక రకంగా భయంకరంగా ఎట్లా ఉంటుందో ఆ కాంగ్రెస్ తల్లిని పెట్టంగానే ఆడోళ్ళ మీద దాడులు స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి పాలన అంటేనే ఒక 50 సంవత్సరాల కాంగ్రెస్ అంటేనే వెనకకు పోయేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళకు ఇచ్చే హామీలు వాళ్ళు శాంతియుతంగా చేసుకునే వాళ్ళను అరాచకంగా వాళ్ళ మీదకి పోలీసులను పంపించి వాళ్ళను ఆడవాళ్ళను ఎక్కడెక్కడ అసలు కొట్టడము, వాళ్ళ చీరలు గుంజడము, ఇవన్నీ పనులు చేసిండు రేవంత్ రెడ్డి. ఇదే నీ రాజకీయము, ఈ రాజకీయం ఇదే నీ భార్య తల్లి బిడ్డల మీద చేస్తే ఇట్లనే ఊకుంటావా? ఈరోజు వాళ్ళు న్యాయంగా అడుగుతుంటే కూడా నువ్వు ఇస్తలేవంటే ఎక్కడ వరకు న్యాయము? తెలంగాణ ఎక్కడ కొట్టుకపోయింది? తెలంగాణ తల్లిని తీసిన తర్వాత బతుకమ్మని తీసిండు, తెలంగాణ తల్లిని కూడా తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టి ఒక రాక్షస పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు ఆశా వర్కర్లకు? ఏం డిమాండ్? ఆశా వర్కర్లకు ఏం చెప్తామమ్మా? ఇప్పుడు వాళ్ళకు ఒక సానుభూతి తప్ప మన బాపు పోయిన తర్వాత ఎట్లాంటిది అసలు బాపు వాళ్ళకు వచ్చినప్పుడు 2200 2300 ఏమో ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకు 9500 జీతం ఇచ్చిన తర్వాత మళ్ళీ పెంచుతామని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్లో వాడు ఒక్కసారి 18,000 అని చెప్పిండు. మళ్ళీ ఈరోజు ఆశా వర్కర్లకు అదే 18,000 ఇవ్వడానికి ఎందుకు పోతుంది? ఈరోజు తెలంగాణలో ఆశా వర్కర్లు చేసినంత పనులు, వాళ్ళు చేసిన సేవ వాళ్ళని గుర్తించకుండా వాళ్ళకి ఎన్నో మాటలు అన్ని రంగాలలో అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి వానికి అంటారు కదా, ఏమి తెలియనోని తీసుకుపోయి దాని మీద కూర్చోబెట్టిండ్రు. గాడిదని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినందుకు ఆ గాడిది పనులే చేస్తున్నాడు తప్ప మంచి పనులు ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఉరికిపోయేటట్టు చేసిండు.